ఎస్ఎల్బీసీ సొరంగాన్ని ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందర్శించనున్నారు. అందుకు సంబంధించిన అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. మరిన్ని వివరాలను అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ ఈటీవీ తెలంగాణకు వివరించారు. ఆ ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. తొమ్మిదో రోజు కూడా సహాయ చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సొరంగ మార్గంలో సహాయ చర్యలను స్వయంగా వచ్చి సమీక్షించనున్నారు. సో ముఖ్యమంత్రి టూర్ సంబంధించి విషయాలు తెలుసుకుందాం. అచ్చంపేట ఎమ్మెల్యే మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి వంశీ గారు, ఎట్లా ముఖ్యమంత్రి టూర్ ఎన్ని గంటలకు వస్తారు, ఏం చేస్తారు? గౌరవ ముఖ్యమంత్రి గారు, ఈ నల్లమల్ల ముద్దుబిడ్డ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పెద్దలు రేవంత్ రెడ్డి గారు 4:45 ఇక్కడ ల్యాండింగ్ కాబోతా ఉన్నారు. ఈ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే వారందరూ కూడా అందరినీ అలర్ట్ చేసి ఎక్స్పర్ట్స్, ముఖ్యంగా ఎవరెవరైతే ఈ రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొంటుండే ఎక్స్పర్ట్స్ని కానీ సంబంధిత మంత్రులను కానీ అందరినీ అలర్ట్ చేసి ఎప్పటికప్పుడు మినిట్ టు మినిట్ మానిటర్ చేస్తూ మరి వాళ్ళు నేరుగా ఈ టన్నల్ విజిట్ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడికి రాబోతా ఉన్నారు. వచ్చిన వెంటనే టన్నల్ ఇన్స్పెక్ట్ చేసి ఆ తదుపరి ఇక్కడున్న ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో 12 డిపార్ట్మెంట్లు పనిచేస్తూ ఉన్నాయి. ఆర్మీ, నేవీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సింగరేణి, హైడ్రా, ఇటువంటివి చాలా జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, వీళ్ళందరూ కూడా అందరితో కూడా మాట్లాడి ఒక కన్క్లూజన్ రాబోతూ ఉన్నారు. మరి మొన్న నుంచి చాలా సీరియస్గా వార్పుడ్ బేసిస్ మీద రెస్క్యూ ఆపరేషన్ అనేది బాగా నడుస్తూ ఉంది. అక్కడ డీవాటరింగ్ అయిపోయింది, ఆ కన్వేర్ బెల్ట్ కూడా రిపేర్ కావడం జరిగింది. తర్వాత మడ్ కూడా లోకోమోటివ్ నుంచి బయటకు వస్తూ ఉంది. ఏది ఏమున్నా ఈరోజు నైట్ రేపటి వరకు, రేపు మధ్యాహ్నం వరకు ఈ ఎవరైతే 4 బాడీలు ఒక చోట ఉన్నాయి, ఇంకో 4 బాడీలు ఒక చోట ఉన్నాయి. ఈ ముందు ఉన్న 4 బాడీలు అయితే 2 మీటర్స్ హైట్లో ఈ మడ్ పేర్కొని ఉంది. కొంచెం ముందుకెళ్ళినట్టయితే అది 5 మీటర్స్ హైట్ ఉంది. కాబట్టి అక్కడ టీబీఎం మిషన్ కూడా ఉంది, అది కొంచెం టైం పడుతుంది. ఇది మాత్రం రేపు మార్నింగ్, రేపు మధ్యాహ్నం వరకు మ్యాక్సిమం బాడీస్ బయటకు వచ్చే అవకాశం ఉంది. ఓకే, సో ముఖ్యమంత్రి గారు వస్తారు, సమీక్ష నిర్వహిస్తారు. సో అంటే అందులో చిక్కుకున్న వారి కుటుంబ సభ్యులు కూడా ఇక్కడే ఉన్నారు. సో వాళ్ళని పరామర్శించే అవకాశం ఏమైనా ఉందా? వారికి ఏమైనా భరోసా కల్పించేటువంటి అవకాశం ఉందా? తప్పకుండా కుటుంబ సభ్యులను కూడా పరామర్శిస్తారు. అదే కాకుండా వాళ్ళకి ఏమేమి చేయాలని దాని మీద కంపెనీతో కూడా మాట్లాడడం జరుగుతుంది. అదేవిధంగా ఈ కంపెనీ కొంత, తర్వాత ఇన్సూరెన్స్ ఉంటుంది, తర్వాత గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఫైనాన్షియల్ సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. సో ఈ సహాయ చర్యలకు సంబంధించి మాట్లాడుకుందాం. ఇప్పటివరకు అంటే నిన్న 8 రోజులు అయిపోయింది, ఇది 9వ రోజు. సో 8 రోజుల రాత్రి వరకు ఏం జరిగింది, మీకున్న సమాచారం మేరకు ఎంతవరకు వచ్చింది? ఇప్పుడు 4 అనుమానిత ప్రాంతాల్లో తవ్వకాలు జరుపుతున్నారు. సో ఆ తవ్వకాలు ఎంతవరకు వచ్చింది, బయటపడడానికి ఎంత టైం పట్టే అవకాశం ఉంది? ఒకానొక స్టేజ్లో మన ఫ్రంట్ వ్యూ ఆఫ్ ది టీబీఎం వరకు పోలేము అనేటువంటి పరిస్థితి నుంచి ఇవాళ ఆ ఫ్రంట్ వ్యూకు పోగలుగుతా ఉన్నాం. అదేవిధంగా ఏదైతే బ్రోకెన్ టీబీఎం ఏదైతుందో అది ఇరిగిపోయిన దాన్ని మొత్తం కూడా అడ్డం ఉండే ఇనుప చువ్వలన్నీ కూడా ఆ ప్లాస్మా కట్టర్స్ తోటి కట్ చేసి కొంత క్లియరెన్స్ చేయడం జరిగింది. డీవాటరింగ్ పూర్తి స్థాయిలో డీవాటరింగ్ అయిపోయింది. అదేవిధంగా మూడవది ఈ కన్వేర్ బెల్ట్ కూడా రిపేర్ కావడం జరిగింది. తర్వాత ఈ లోకోమోటివ్ నుంచి కూడా కొంత మడ్ బయటకు వస్తూ ఉంది. అదే ఎట్ ద సేమ్ టైం అక్కడ ఈ ర్యాట్ మైనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా డిగ్గింగ్ చేస్తూ ఉన్నారు. ఎక్కడైతే మనం రాడార్ తోటి ఐడెంటిఫై చేసినామో అక్కడ తవ్వుతూనే ఉన్నారు. కాబట్టి రేపు మార్నింగ్ వరకు లేదా రేపు మధ్యాహ్నం వరకు కొన్ని 4 బాడీలు వచ్చే అవకాశం ఉంది. ఆ మిగతా వాటికి కొంత టైం పట్టే అవకాశం ఉంది. అది నేను చెప్తున్నది కాదు, అది ఎక్స్పర్ట్ చెప్తున్నటువంటి మాట. సో యాజ్ ఎ డాక్టర్ ఇన్ని రోజులు వాళ్ళు లోపల చిక్కుకొని ఉన్నారు. సో వాళ్ళని మనం రాడార్ సాయంతో ఫలానా చోట ఉండొచ్చని మాత్రమే గుర్తించాం. వాళ్ళు బయటకు వస్తే తప్ప వాళ్ళ పరిస్థితి మనం చెప్పలేం. సో యాజ్ ఎ డాక్టర్ మీరు ఏం చెప్తారు? లోపల వాళ్ళు స్లష్ వాళ్ళ మీదే కొలాప్స్ అయింది. వాళ్ళు బతికుండే ఛాన్స్ అయితే లేదు, అది డాక్టర్గా చెప్తా ఉన్నాను. కొంత డీకంపోజ్ అయ్యి కూడా ఉంటాయి బాడీలు. అక్కడ ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్ తోటి ఈ మానిటరింగ్ ఆఫీసర్, జిల్లా కలెక్టర్ గారు కానీ, ఎస్పీ గారు కానీ, స్పెషల్ సెక్రటరీ కానీ వీళ్ళందరూ వచ్చారు. అక్కడెక్కడ కూడా వాళ్ళ బాడీని ఎక్కడ కూడా డిస్రప్ట్ కాకుండా ఇంటాక్ట్, అంటే బాడీలు ఎట్లా ఉంటుందో అదే రకంగా బయటికి తీసుకురావాలని ఆలోచన ఉంది. దానికి ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలో తీసుకుంటా ఉన్నారు. అది బాడీస్ బయటకు వచ్చిన తర్వాత పిఎంఈ పోస్ట్ మార్టం ఎగ్జామినేషన్ అంటాం. దాని తర్వాత కెమికల్ ట్రీట్మెంట్ ఉంటుంది, తర్వాత ర్యాపింగ్ ఉంటుంది. ఈ బాడీలను ఐడెంటిఫై చేసిన వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పచెప్పడం జరుగుతుంది. ఇది వంశీకృష్ణ చెప్తున్నారు. ఈరోజు ముఖ్యమంత్రి ఇక్కడికి రానున్నారు. బాధిత కుటుంబాలను కూడా ఆయన పరామర్శిస్తారు, వాళ్లకు భరోసా కల్పిస్తారని చెప్తున్నారు. సహాయ చర్యలు కూడా ముమ్మరంగా కొనసాగుతున్నాయి. అనుమానిత ప్రాంతాల్లో తవ్వకాలు జరిపి వీలైన రేపు కానీ ఎల్లుండి కానీ ఒక 4గురిని, మిగతా సమయాల్లో మిగిలిన 4గురిని కూడా మేము గుర్తించి బయటికి తీస్తామని చెప్పేసి ఆయన చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్తో స్వామికిరణ్, ఈటీవీ న్యూస్, మహబూబ్ నగర్.